ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆరాధనకు వెళ్ళక ముందుకు లేఖన భాగం చదువుకొని మనం దేవుని వాక్యం చూసుకొని ప్రభుని ఆరాధిద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 26 నుంచి 39. లూక్ చాప్టర్ 8 Luke chapter 8 verse 26 to 39. Luke chapter 8 verse 26 to 39. I request Malti to help us in reading. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీన దేశంనకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టినవాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను కనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఇందించిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తనకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనక వాటిలో చొచ్చుటకు తనకు సెలవీయమని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగిన దానిని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియచేయగా గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాకాంతులైన కనుక తమను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. థ్యాంక్ యూ అంటే మనం ఈరోజు ఉదయకాలమున దేవుడు మనకు ఎట్టి గొప్ప కార్యం చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధిద్దాము. మనం ఈ యొక్క లేఖన భాగంలో చూసినట్లయితే గెరాసీను దయ్యం పెట్టిన వ్యక్తిని చూస్తూ ఉన్నాము. సో అతని పరిస్థితులు చూసినట్లయితే అతని పరిస్థితి చూస్తే ఎలా ఉంది? మొదటిగా చూసినట్లయితే 27వ వచనంలో అతనికి ఏం లేవు, బట్టలు అంటే ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక. ఎంతకాలం నుంచి అంట? బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఎక్కడ ఉంటున్నాడంట? ఆయన పరిస్థితి సమాధుల్లోనే ఉంటున్నట్టుగా చూస్తున్నాము. ఇంట్లో ఉన్నవాడుగా కనబడట్లేదు. తర్వాత 29వ వచనం చూసినట్లయితే, ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను కనుక వానిని గొలుసులతోనూ కాళ్ళ సంకెళ్లతో కట్టి కావలి యందు ఉంచిరి. వాని పరిస్థితి చూస్తే ఎట్లుంది? గొలుసులతో కట్టబడి ఉన్నది. అయితే ఈ రోజులలో మనము దేవుడిని ఎట్టి గొప్ప కార్యం చేశారు అని ఎవరైనా అడిగితే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఈ విధంగా చెప్పొచ్చు. అంటే ఈ రోజులలో మనము ఆ దయ్యం పెట్టిన వ్యక్తిని ఈ రోజులో మనం చూడకపోవచ్చు. ఆ విధంగా దయ్యాలు పట్టిన వ్యక్తిని మనం ఈ రోజులో చూడకపోవచ్చు. కానీ మనము అనేక రకమైన ఇతర సంగతులతో పట్టుబడి ఉన్నామని తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. ఆ వ్యక్తిని గురించి ఒకవేళ అడిగితే, ఈ రోజు మనల్ని ఎవరైనా వచ్చి అడిగితే, అయ్యా మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకు దేవుడు ఏం గొప్ప కార్యాలు చేశాడు అని అంటే ఈ రోజులో చెప్పే ఆన్సర్స్ ఏమొస్తున్నాయంటే, దేవుడు నన్ను దీన స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుడు నన్ను చదువు సరిగి రాని నన్ను గొప్ప చదువు చదువుకునే వాళ్ళగా చేశాడు. దేవుడు నాకు బస్సులో వెళ్ళడానికే డబ్బుకు ఛార్జీలు లేకుండా పరిస్థితి లేని నన్ను ఈరోజు నేను కారులో విమానంలో తిరిగేవారుగా చేశానని చెప్పేవారుగా ఉంటున్నారు. దేవుడు నన్ను ఒకప్పుడు
ఒకప్పుడు నేను ఆ, చదువులేని వాడిగా చదువు ఇచ్చాడని చెప్పేవారుగా ఉన్నారు. ఉద్యోగం వస్తుందో లేదో, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో లేదో అని భయభ్రాంతులు ఉన్నప్పుడు నాకు ఈరోజు దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడని చెప్పుకునే వారుగా ఉంటున్నాము. చెప్పుకునే వారిని క్రైస్తవులుగా ఉంటున్నాము. క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో ఇవి కనబడుతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అయితే ఇవన్నీ ఏం కనబడట్లే. ఇవన్నీ ఆ వ్యక్తిలో కనబడట్లేవు. కానీ అనే కొన్నిటిని పట్టబడి ఉన్నాడు. కొన్ని అపవిత్ర ఆత్మ చేతి పట్టబడినట్టుగా చూస్తున్నాము. ఆ వ్యక్తి యొక్క సేన అని అతని పేరు ఏందని అడిగినప్పుడు సేన అని సమాధానం చెప్పబడుతుంది కదా. సేన అంటే 6,000 సైనిక దళం, రోమా సైనిక దళం అంట. అంటే అంతగా ఆ వ్యక్తి దయ్యాల చేత పట్టబడి ఉన్నాడు. అయితే మనము మరి ఆ విధంగా మనం దయ్యం పట్టి ఉండకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న మీలో మాలో మనం అందరము అలాంటి దయ్యాలు పట్టి ఉండకపోవచ్చు. కానీ మనము ఇంకా వేరే విధంగా మనం పట్టబడి ఉన్నామని మనం ఉదయకాలం దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆరాధిద్దాము. మనం ఏం చేత పట్టబడి ఉంటాము అంటే ఈ యొక్క వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభు రాకముందుకు, ఆయన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు రాకముందుకు ఆయన వేటితో కట్టబడి ఉన్నాడంట, దయ్యం చేత పట్టినబడి ఉన్నాడు. హి వాస్ పొజెస్డ్ విత్ డీమన్స్. ఆయన బహుకాలం నుండి బట్టలు కట్టుకొని ఉన్నాడు. ఆయన సమాధిలో ఉండేవాడు అనే పరిస్థితిని చూస్తూ అంటే, తర్వాత ఇంటిలో ఉండేవాడు కాదు. తర్వాత గొలుసులతో సంఖ్యలతో కట్టి కావలించారు. ఈ బాండ్ విత్ చైన్స్. అండ్ అది అంతేకాకుండా ఆయనను ఆ దయ్యములు ఎక్కడ తీసుకెళ్ళేవంట, అడవిలోకి తీసుకెళ్లే విధంగా ఆయన జీవితాన్ని చూస్తూ ఉన్నాము. అయితే అంతేకాకుండా ఇలాంటి వ్యక్తి ఒకవేళ ఈ రోజులలో ఏదైనా హాస్పిటల్కి వచ్చారనుకోండి, సో ఆయనని ఏ విధంగానైనా ఆయనను పిండి ఏదో ఒక చేసి ఐసీయూలో పెట్టి డబ్బును పిండేవారుగా ఉంటున్నారు. అయితే యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత ఈయన జీవితము ఇంత భయంకరమైన జీవితము ఏమైనది, ఆయన జీవితము మార్చబడినది. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఏం జరిగింది చూసినట్లయితే 35వ వచనం చదువుతాం. అంటే జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు. ఇంతమందికి ఆయన పరిస్థితి ఏంటి, దయ్యముల చేత పట్టబడ్డాడు. ఇప్పుడు దయ్యములు వదిలిపోయాయి. మనుషుడు బట్టలు కట్టుకుని, ఇంతమందికి బట్టలు లేకుండా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బట్టలు వేసుకున్నట్టు ఉన్నాడు. స్వస్థ చిత్తుడై ఆయన ఇంతమందికి అస్వస్థతతో ఉన్నాడు. ఇప్పుడు స్వస్థత కలిగినది. యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడి. ఇంతమందుకు సమాధుల్లో అడవుల్లో ఉండేవాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన ఆరాధిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. తర్వాత కూర్చుంటూ చూసి భయపడి. యేసు ప్రభు కూడా మనతో ఉండమని అదే విధంగా అడిగితే ఆయన ఏమన్నాడు, అతను వచ్చి ప్రభువా నేనైతే ఉండుటకు నాకు సహాయం చేయమని అడిగితే ఆయన జీవితం మార్చబడింది. ఈ రోజు మనం కూడా ఆయన దగ్గరకు వస్తే, ఈ రోజు మనము ఆయన దగ్గరకు వచ్చాము అంటే కారణము ఆయన మనల్ని స్వస్థపరిచాడు, మన పాపం నుంచి స్వస్థపరిచాడు. మనం వేటితో పట్టబడ్డాము అని మనం ఈ రోజు మనం చూసుకుందాము. ఈ యొక్క మొదటగా గెరాసిన వ్యక్తిని మనం చూసాం కదా. ఆయన దయ్యం చేత పట్టబడ్డాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, అస్వస్థత కలిగి ఉన్నాడు. అయితే మనము దేనితో పట్టబడ్డాము, దేవుడు మనల్ని వేటి నుంచి విడిపించాడు అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాము. మొదటిగా చూసినట్టయితే దేవుడు మనల్ని మొదటగా మన పాపమును క్షమించాడు, అందుని బట్టి దేవుని ఆరాధిద్దాము. రెండోదిగా చూసినట్టయితే మనం అసూయతో పట్టబడ్డాము. ఇతరులను చూసినప్పుడు, మనకన్నా ఇతరులు బాగుపడుతున్నప్పుడు ఆయన వాళ్ళని చూసి అసూయపడిన జీవితాన్ని దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనల్ని తీసివేశాడు. ఇంతమందికి ప్రభు నెరకు ముందుకు మనం అందరం అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ బ్రతికే వాళ్ళము. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పాలంటే మనసు రాకుండా ప్రభు మనం స్వస్థపరిచాడు, ఆ గొప్ప కార్యం చేశాడు. ఇంతమందికి ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసే వాళ్ళము. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా, ఒక మదర్గా, ఒక తల్లిగా, స్త్రీలను మోహపు చూపుతో చూడకుండా వారిని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా చూసే గొప్ప మార్పు మనలో తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని ఆరాధిద్దాము. అంతేకాకుండా ఇంతమందికి లంచాలు ఇచ్చేవారుగా ఉండొచ్చు. ప్రభు నెరక ముందుకు ఇప్పుడు లంచాలు ఇచ్చేవారుగా ఉండొచ్చు, లంచాలు తీసుకునే వారుగా ఉండొచ్చు మన జీవితము.
ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం మార్చబడినది. ఆ, తర్వాత ఇంత ముందుకు సాడీలు చెప్పేవాళ్ళం. యూస్ టు టెల్, మనం సాడీలు చెప్పేవారం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సాడీలు చెప్పాలంటే అది చెప్పబుద్ధి కాదు. ఎందుకు? గాడ్ హెస్ డన్ గ్రేట్ థింగ్స్. దేవుడు మన జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు. ఇంతమందికి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెడు మాటలు మాట్లాడడము మానివేశాము. ఇతరులను చూస్తే తక్కువ అంచనా వేసేవారం. ఇప్పుడు ఇతరులను చూస్తే నాతో సమానుడు అని చేసే విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇంతమందికి మద్యం తాగేవారం. ఇంతమందికు ప్రభు నెరుక ముందుకు, ప్రభు దగ్గర రాక ముందుకు మద్యం తాగేవాడు. ఇప్పుడు మద్యం తాగడం మానివేశాడు. ఇంతమందికి సిగరెట్ తాగేవాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సిగరెట్ తాగడం మానివేశాడు. ఇంతమందికి సినిమాలు చూసేవాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సినిమాలు చూడడం మానివేశాడు. ఇంతమందికి సీరియల్ చూసేవాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సీరియల్ చూడడం మానివేశాడు. ఇంతమందికి పోకిరి మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు పోకిరి మాటలు మాట్లాడము మానివేశాడు. ఇంతమందికు అల్లరితో కూడిన ఆటపాటలను వినేవారము. నేను ఏఆర్ రెహమాన్కి గొప్ప ఫ్యాన్ని. ఆమె ఫ్యాన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ సినిమా వచ్చినా, ఒక ఆల్బమ్ రిలీజ్ అయినా ఐ యూస్ టు గో అండ్ బై దోస్ డేస్. ఆ రోజులలో టేప్ రికార్డర్ ఉండేది మాకు. కొనుక్కొని ఆ పాటలు వినేంత వరకు నా మనసు ఆగేది కాదు. ఒకవేళ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎలాంటిదైనా సరే అది చూసేంత వరకు నేను మనసు ఆగేవాడిని కాదు. స్కూల్ అయిపోగానే ఇంటికి రాగానే బ్యాగ్ ఆడబడేసి సైనిక్పూర్ నుంచి వెళ్ళి రాధికా వరకు 10 minutes లో వాక్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ రెహమాన్ పాటలు వినడానికి నాకు మనసు రావట్లేదు ప్రభుని ఎరిగిన తర్వాత. ఆ సినిమాల దగ్గరికి వెళ్ళడానికి మనసు రావట్లేదు ప్రభుని ఎరిగిన తర్వాత. స్త్రీలను మోహపు చూపుతో చూసేవాడిని. ఆ చూపు మానేశాడు. ఆ స్త్రీలు నేను అక్క, చెల్లి, అమ్మ చూసేలాగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యాలంటే మనకు ఆస్తి, డబ్బు, చదువు, ఉద్యోగము ఇవి కాదు. ఇవి అన్యులు కూడా ఇస్తాడు దేవుడు. అన్యులు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అన్యులకు లేనిది ఈ స్వస్థత. అన్యులకు లేని స్వస్థత దేవుడు మనకి ఇచ్చాడు. సో దాన్ని బట్టి దేవుని హృదయకాలంలో ఇంతకుముందు చెట్లకు, పుట్టలకు, విగ్రహాలకు మొక్కేవారిని. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన పూజించడానికి మన జీవితాలను దేవుడు మార్చాడు. దేవుడు అనేక మరి ఇలాంటి అనుభవం కూడా మీరు కూడా వెళ్ళి ఉన్నారని నేను నమ్ముచుంటున్నాను. ఒకవేళ ఇది అనుభవము మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము ఏదో జ్ఞాపకం చేసుకొని, మరి నా జీవితంలో చేసిన గొప్ప కార్యంలో నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధిస్తున్నాను. మీ దేవుడు మీ ఎడల చేసిన గొప్ప కార్యము మరి జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున ప్రభుని ఆరాధిద్దాము. లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే, ఆ దారి నడువక నన్ను కాపాడినావని దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. పరిశుద్ధురైన మా తండ్రి, నమ్మదైన దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా ప్రభా, అన్యులకి లేని ఆ స్వస్థతని నా జీవితంలో దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, ఎంతో అద్భుతమైన దేవుడో ప్రభా, ఎంతో అసలు డిప్రవేటిలో నాశనానికి కూలబడిన మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. నీ రక్తంలో ఆ శక్తి ఉంది ప్రభా. నా కోసం తగ్గించుకొని వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు రాకపోతే నాకు ఆ హోపే లేదు కనుక నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసు నామంలో తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నా పూర్ణ హృదయంతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి.
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు